words మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తుండ్రు, ఒకసారి రెండు చేతులు ఎత్తుండి గట్టిగా రెండు చేతులు ఎత్తుండ్రు అందరూ. అయ్యా మీరు కూడా ఒకసారి పొద్దుగాల నుంచి జై మార్కండేయ, జై మార్కండేయ. సభకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమంలో కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. అయితే నేను మాది పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అందరు అన్ని విషయాలు చెప్పినారు. నేను నా జీవితంలో జరిగినటువంటి సంఘటనల నుంచి మొదలు పెడతా ఎప్పుడైనా వాడు. కానీ మా బాపు టైలరింగ్ పనిచేసేటోడు, వినే ఉంటారు ఈ విషయం, ఇక్కడ చదివే ఉంటారు. నేను ఐఏఎస్ కోసము, అంటే ఐఏఎస్ అంటే ఎక్కువ తెలవకపోవచ్చు, కలెక్టర్ ఉద్యోగం, కలెక్టర్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారి మా బాబుకు ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదివేటోని, నేను కూడా కలెక్టర్ ఉద్యోగం కోసం ఐఏఎస్ కోసం పరీక్ష రాస్తున్నా అని చెప్పిన. అంటే మా బాబు ఏమన్నాడంటే, అచ్చా మనం కూడా రాయొచ్చా ఆ పరీక్షకి, మనం కూడా దానికి ఆ పోటీల అంటే ఆ పరీక్షలలో మనం కూడా కూర్చోవచ్చా అని అన్నాడు నాతో. అంటే మనం కూడా కూర్చోవచ్చు, అందరు కూర్చోవచ్చు, మనకి ఇంకా ఓబీసీలో మనం బీసీ రిజర్వేషన్ కూడా ఈ మధ్య మండల్ కమిషన్ ద్వారా వచ్చింది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నేను బాగా ప్రయత్నం చేస్తున్నానంటే, అంటే మన సామాజిక వర్గం ఎట్లుంటుంది అని అంటే ఎప్పుడైనా కూడా కానీ నీకు మా బాపు ఏమన్నాడంటే, నీకు వీలైనంత నువ్వు ప్రయత్నం చేయగాని మరీ ఎక్కువ ప్రయత్నం చేయకని అన్నాడు నాతో. మన ఇళ్ళల్లో మనకి ఎప్పుడైనా కూడా కానీ ఈ కారం నూరి పోసి ఇగో ఇట్లా కత్తి పట్టుకొని పోయి వాడిని పొడిచిరా అని ఎప్పుడు చెప్పారు మనకి ఇంట్లల్లో. ఎప్పుడైనా కూడా కానీ వీలైతే చేయి, లేకపోతే లేదు, అయితే అయింది, లేకపోతే లేదు, ఇదే ఇట్లనే మాట్లాడతారు. సో నేను ఐఏఎస్ తెచ్చుకున్నా, కలెక్టర్నైనా, గ్రామ స్థాయి నుంచి నేను ఈ విషయం మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంటికి పోయి మనం అందరం చెప్పుకోవాలి. ఒక గ్రామం నుంచి ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం అలాట్ అయిన తర్వాత ఒక 10 ఏళ్ళు ఆడ జిల్లా కలెక్టర్గా పనిచేసిన, అక్కడ సెక్రటరీగా పనిచేసిన, కమిషనర్గా పనిచేసిన, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన, ఇప్పుడు భారత ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీ ర్యాంక్లో ఉన్నా. అంటే ఇంకా దీనికంటే ఒకటే మిగిలింది నాకు, ఒకే ఒక ప్రమోషన్ మిగిలింది, చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఒకటే మిగిలింది. అయితే మొన్న ఈ ఢిల్లీ పోయిన తర్వాత పార్లమెంటుకు పోయినా, కొత్త పార్లమెంటుకు పోయినా. నేను కొత్త పార్లమెంటు ఫస్ట్ టైం పోయి పార్లమెంట్ లోపల మమ్మల్ని, ఎందుకంటే పెద్ద అధికారులం కదా, మాకు కూర్చోవడానికి మాకు ఒకటి గ్యాలరీ ఉంటుంది సపరేటు, పోయి ఆడ కూర్చున్నా. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, గల్లీ నుంచి ఢిల్లీ దానికా పోయినామని మనం మాట్లాడుకుంటాం కదా, మంచి గోటులు చప్పర్లు కొడితే గట్టి గోటు ఉంది. ఈరోజు అంటే నేను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి, టైలర్ కుటుంబం నుంచి వెళ్ళి ఢిల్లీలో అత్యున్నతమైనటువంటి, అంతకంటే ఏం లేదు, ఐఏఎస్ ఆఫీసర్లే, ఇంకేం లేదు ఈ దేశంలోనే, అట్లాంటి ఉద్యోగాలే లేవు, ఇంకా దీనికంటే పెద్ద ఉద్యోగాలు లేనే లేవు. అయితే ఇక్కడ చాలా మంది చెప్తున్నారు, సార్ మీరు కూడా రావాలి, రాజకీయాల్లోకి రావాలని లాగుతున్నారు, గుంజుతున్నారా లేకపోతే తోస్తున్నారా అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నా, నేను రాజకీయాల్లోకి వస్తానా రానా అది పక్కన పెడితే మాత్రం ఈరోజు అంటే మేము 165 దాకా రఘుయేడి తొలివేలు రఘు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. 165 మందిని పిలిస్తే 70 మంది వచ్చిండ్రు. 70 మందికి అయితే చప్పట్లు కొట్టు, 70 మంది తక్కువేం కాదు, 70 మంది సర్పంచ్లు వచ్చిండ్రు, మనం ఇంత లెక్కేసుకున్నాం, 70 మంది వచ్చిండ్రు. నా ఉద్దేశం ఏందనంటే, నేను ఐఏఎస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను పెద్ద గొప్ప పని చేసిన నేను చెప్పుకోను, నాలాంటి ఇంకో 100 మంది ఐఏఎస్లను తయారు చేయాలనేటువంటిది నా లక్ష్యం. అది ఇప్పటిదానికా చాలా మందిని తయారు చేసుకున్నా. 2023 నుంచి ఇంకొక లక్ష్యాన్ని తీసుకున్నా. ఏంటంటే మన సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు, కాబట్టి మన సామాజిక వర్గాల నుంచి ముఖ్యంగా పద్మశాలి బీసీలు ఏదైతే ఉన్నారో ఇందులోంచి పోటీతత్వం ఉన్న వాళ్ళు, ధైర్యం చేయగలిగినటువంటి వాళ్ళు, ధైర్యం అంటే రాజకీయాల్లో ధైర్యం ఎక్కువ కావాలి. మీరు ఎట్లా సర్పంచ్లో గెలిచింది కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ధైర్యం ఉన్నవాళ్ళే. కానీ చట్టసభలకు పోవాలంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్, అది ఇంకో నిచ్చెన ఎక్కాలన్నమాట. ధైర్యం చేయగలిగిన వాళ్ళు, ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి
ఈ ఉన్నత కులాలతోని పోటీ చేయి తత్వం ఉన్నటువంటి వాళ్ళు. పోటీ తత్వం అంటే మళ్ళీ నేను చెప్తున్నా. అయితే నాకు సార్ ఐఏఎస్ వచ్చింది, పూర్ణచంద్రరావు గారు వినాలి ఈ విషయం. ఐఏఎస్ వస్తే మా బాబు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు కదా, కొడుకు కలెక్టర్ అయ్యింది అని. అయితే మా ఊళ్ళో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ ఉంటాడు, ఆయన వెల్మ ఆయన. వింటున్నారా సార్? సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ ఉంటాడు వెల్మ ఆయన. ఆయన దగ్గరికి ఇగో నా కొడుకు కలెక్టర్ అయ్యిందని ఆయనకి తీసుకుపోయి చెప్పాలన్నమాట, చూపియాలి ఇగో నా కొడుకు కలెక్టర్ అయ్యిందని. నన్ను తీసుకొని పోయిండు. అయితే ఏమైందంటే వెల్మ ఆయన కొడుకు కూడా ఐఏఎస్ కోసం రాస్తా ఉండే ఎగ్జామ్. ఆయన 4 సార్లు రాసిండు, రాలేదు ఆయనకి. హీ కుడెంట్ క్వాలిఫై. ఆయన క్వాలిఫై కాలేదు, నాకేమో ఐఏఎస్ వచ్చింది. సో నేను పోయిన తర్వాత ఎవరైనా ఏమని అంటారు, అరే షబాష్ బేటా నువ్వు అంటే పద్మశాలిని అయినా కూడా ఆయన వెల్మైనా కూడా ఎవరైనా కలిస్తే అప్రిషియేట్ చేయాలి కదా. ఫస్ట్ ఏం అడిగింది తెలుసా, నీకు ర్యాంక్ ఎంత వచ్చిందని అడిగిండు నన్ను. నీ ర్యాంక్ ఎంత వచ్చిందని. నా ర్యాంక్ వచ్చిందని అంటే సార్ నాకు 78వ ర్యాంక్ వచ్చిందని చెప్పిన. 78వ ర్యాంక్ వచ్చిందని అంటే అయితే నీకు రిజర్వేషన్ ఉన్నది కదా అని అన్నాడు. అవును సార్ మేము ఓబీసీ రిజర్వేషన్లా. అయితే 78 అయితే అసలు ఐఏఎస్ ఎన్ని పోస్టులు ఉన్నాయని అడిగిండు. నెక్స్ట్ ఈ సంవత్సరం ఐఏఎస్ ఎన్ని పోస్టులు ఉన్నాయని అడిగిండు. అడిగితే 55 పోస్టులు ఉన్నాయని చెప్పిన. అచ్చా ఐపీఎస్ ఎన్ని ఉన్నాయని అన్నాడు. సార్ ఐపీఎస్ 40 ఉన్నాయని చెప్పిన. అచ్చా 55 40 కలిపితే ఎంత అయింది? 95 అని వేసుకున్న తర్వాత ఏమన్నాడు తెలుసా, అచ్చా నీకు 78 ర్యాంక్ వచ్చిందని అంటే నువ్వు జనరల్ అయినా కూడా నీకు ఐపీఎస్ అయితే వచ్చేదని అని అన్నాడు ఆయన ఫస్ట్. అంటే చూడండి ఎట్లా ఆలోచిస్తారు. అంటే ఫస్ట్ ఈయన రిజర్వేషన్లు వచ్చిండు, రిజర్వేషన్లు ఐఏఎస్ తెచ్చుకున్నాడు. అసలు వచ్చిన తర్వాత కూడా పెద్ద ర్యాంక్ వచ్చిందా, చిన్న ర్యాంక్ వచ్చిందా? తర్వాత చిన్న ర్యాంక్ అయితే ఈ 2 కలిపితే ఈయనకు ఐపీఎస్. అచ్చా కనీసం నీకు ఐపీఎస్ కూడా వచ్చేది. అచ్చా ఇప్పుడు షబాష్ నువ్వు ఐపీఎస్ కనీసం నీకు ఐపీఎస్ అని వచ్చేదని అప్పుడు షబాష్ అన్నాడు నాతోని. సో నేను చెప్పేది ఏంటనంటే మనము ఓబీసీలమైనా కూడా కానీ అంటే మనం పోటీతత్వం ఉంటే ఎవరితో కొట్లాడాలి, మనం ఎవరితో కొట్లాడాలి. ఇప్పుడు ఆయన కొడుకుకి అయితే రాలేదు కదా, వచ్చిందా? ఆయన కొడుకు ర్యాంకే రాలేదు, క్వాలిఫై కాలేదు. కానీ నేను మాత్రం బాజాప్తా ఐఏఎస్ ఎగ్జామ్ రాసి జనరల్తో పోటీ పడి మరి నేను ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినా. అది నేను చెప్పేది మీకు. సో మనకు కావాల్సింది ఈ పోటీతత్వం, ఈ కడుపు మంట. మనం ఎవరితో పోటీ చేస్తామని ముందు తెలవాలి మనకి. మనం ఎవరితో పోటీ చేస్తున్నామని తెలియకుండా పోటీనే నిలబడితే ఏమవుతుంది? వాడు దాన్ని తన్ని మనల్ని బయటికి పంపిస్తాడు. సో మనము ఎంత ఎక్కువ పోటీ చేయాలనంటే మనము వేరే వాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా ఉండాలి. సో ఈ విషయాన్ని నేను చెప్తూ మళ్ళీ 2023 నుంచి మేము చేస్తున్న ప్రయత్నంలో ఈ జనాధికార సమితి అని పెట్టి లాస్ట్ 2023 ఎలక్షన్స్లో అనిల్ ఈరావత్రి గారికి తెలుసు, మా నరసింహారావు గారికి తెలుసు, లేకపోతే మిగతా వాళ్ళు ఇప్పుడు ఈడ కూసోలే. అందరి కోసం మా పద్మశాలి లెక్క సీట్లు అని మేము కొట్లాడినాం. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా మా వాళ్ళ కోసం మీరు టికెట్ ఇన్లు అనేసి అన్ని పార్టీలను అడిగినాం మేము. సో నా ఉద్దేశం ఏందనంటే ఈరోజు ఈ సన్మాన సభ మా ద్వారా సంగం సూర్యారావు గారు వాళ్ళ టీము, మా చేరాల నారాయణ గారు జనాధికార సమితి తరఫున ఈడ ఎంతమంది అయితే 70 మంది కూర్చున్నారు, ఇలా 165 మంది పిలిస్తే మీలో ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా నాకు చెప్పుంది. మీలో ఎవరు ఎమ్మెల్యేలు కావాలన్నా ఇగో దసరా నుంచి మొదలు పెడుతున్నాం. ఈ దసరా నుంచి మొదలు పెడుతున్నాం. 2 సంవత్సరాలు మీ ఎంబడుండి, మీ వెన్నంటుండి, మీ వెనకాలుండి మిమ్మల్ని చట్టసభలు తీసుకెళ్లే బాధ్యత మాది. సో నేను పాలిటిక్స్కి వస్తున్నారా అనే తర్వాత సంగతి, మిమ్మల్ని మాత్రం తీసుకుపోవాలని కంకణం కట్టుకున్నాం ఇవాళ. సో మన సామాజిక వర్గాలు ఫస్ట్ ధైర్యం చేయాలి. ఇది అన్నిటికీ పైసలు వస్తాయి, మిగతా అన్నీ వస్తాయి. ఆ గెలువాలనేటువంటి మంట లేకపోతే నువ్వు ఏడికి చేరుకోలేవు. గెలుపు అనేటువంటి ఆ కడుపు మంట, గెలుపు అనేటువంటి ఆ పోటీతత్వం, గెలుపు ఎట్లయినా చేసి నేను గెలవాలి,
మీరు ఎట్లా గెలిచింది ఇప్పుడు సర్పంచ్గా, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలి అనేటువంటి తత్వం లేకపోతే ఏడికి పోలేము. ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చాలా మంది ఐఏఎస్ చదువుతేటప్పుడు కొంతమంది దగ్గర పోతాం కదా, సార్ నేను ఇట్లా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా, ఇగో ఏం చదవాలని అంటే నీ వల్ల కాదు. సో నన్ను ఎవడెవడైతే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావు అని అన్నాడో, నేను ఐఏఎస్ వచ్చిన తర్వాత వారి ఇంటికి పోయి మరీ చెప్పొచ్చిన, ఇగో నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినానని. మిమ్మల్ని కూడా ఎవడన్నా అన్నాడు అనుకో, నువ్వు ఎమ్మెల్యే అవుతానని ఎవడన్నా అంటే పరాష్కాలు ఆడుతున్నాడని మిమ్మల్ని ఏమన్నా మాట అని అంటే, రేపు ఎమ్మెల్యే అయి వాని ఇంటికి పోయి ఖచ్చితంగా వానికి చెప్పిరా, నేను ఎమ్మెల్యే అయినా, నువ్వు చేయబట్టే నేను ఎమ్మెల్యే అయినా. సో ఈరోజు చట్టసభలలో మొన్న పార్లమెంట్లో కూర్చున్నప్పుడు నాకు ఉన్నటువంటి కళ ఏందనంటే, నా సామాజిక వర్గాల నుంచి, నా బీసీల నుంచి ఆ కూర్చున్నటువంటి 543 మందిలో కనీసం 300-400 మంది మన బీసీలు ఓబీసీలు ఆడబోయి చట్టసభలలో కూర్చోవాలి, ఆ పార్లమెంట్లో కూర్చోవాలి, ఈ అసెంబ్లీలలో కూర్చోవాలి. అయితే పుస్తకం రాసిన దాంట్లో ఎందుకు రాస్తున్నా పుస్తకాలు ఎందుకు రాస్తున్నా? అయ్యో నేను చదువుకున్నాను, మనం చదువుకున్నాను, ఈ చదువుతో పాటు సమాజాన్ని కూడా చదువుతున్నాం మేము. ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా మొత్తం రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో ఏం జరుగుతున్నది, ఓబీసీలు ఏం ఆలోచిస్తున్నారు, ఓబీసీలకు ఏం కావాలి, ఎలాంటి ఆశయాలు ఉన్నాయి అని చదువుతున్నాం, దాన్ని రాస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఆలోచన, ఇదొక ఆలోచన, ఈ ఆలోచనకి పుట్టుకుంటుంది కానీ చావు ఉండదు. మన ఆలోచనకి పుట్టుకనే ఉంటుంది, చావు ఉండదు. ఆ రోజు జ్యోతిబా ఫూలేకి ఒక ఆలోచన ఉండే, ఆడపిల్లల్ని